అన్ని విధములైన పాపములను పోగొట్టుకుని
చేశారు. అందుచేత ఇవాళ మనకి పూర్తిగా చిత్తశుద్ధి లేదు కనుక, దాంట్లో మనకు లగ్నం కాలేదు కనుక, అయి చేస్తేనే ప్రయోజనం కనుక మనం ఎందుకు చేయడం అనవసరం వదిలిపెట్టకూడదు. మానసికమైనటువంటి శుద్ధిని, ఒక నైర్మల్యాన్ని, తగినంత విశ్వాసంతో నామాన్ని చేసే స్థితిని కూడా నామం మనకు కలగజేస్తుంది. కనుక ఈనాడు మనకి పరిపూర్ణమైన విశ్వాసం లేకపోయినా, పరిపూర్ణమైన అనుభవం మనకి దాని కలగకపోయినా, నామం అనేది యాంత్రికంగా చేసిన దానివల్ల ఏ విధంగా మనం భక్తి శ్రద్ధలతో చేయాలో అలా చేసే స్థితిని కూడా నామం మనకు అనుగ్రహిస్తుంది. చేయకూడని పనులు చేయకుండా ఉండే స్థితిని మనకు తెలియజేస్తుంది. చేయవలసిన పనులు చేసే స్థితిని కూడా మనకు తెలియజేస్తుంది. అంటే మనని తీర్చిదిద్దుతుంది నామం. అందుచేతనే నామ సంకీర్తన చేస పాపప్రణాశనం కాక సర్వపాప ప్రణాశనం. అంటే మనం పొందవలసిన ప్రయోజనాన్ని, పరమాత్మాన్ని పొందడానికి ఆనందంగా ఇచ్చే అన్ని అవసరాన్ని కూడా కోరుకుంటున్నాం. భగవత్ సాన్నిధ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది నామం. ఇంత పని చేస్తుంది నామం అని చెప్తే చాలామంది ఇది కూడా స్థుతిపరం యోగంలో, శాస్త్రాల్లో, వాటిలో కూడా కొన్ని మాటలు ఉంటాయి. ఒక దాని యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు అన్నిటికంటే గొప్పదని, అంత గురించింది లేదని, రకరకాలుగా అది చేస్తే చాలని, ఒక్కసారి చాలని ఈ రకంగా చెప్తూ అర్థవాదలు అంటున్నారు. ఏదో దాని యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి బాగా అతిశయంగా చెప్పుకుంటారు. అంతేగాని అంత మాత్రం చేత అందరి చాలను చెప్తుంటారు. అయితే మనం తగినంత విశ్వాసంతో చేయాలి, అభిమానంతో చేయాలి. ఆ నామ సంకీర్తన యొక్క విలువ తెలిసి చేయాలి. శంకర భగవత్పాదుల వారు నామస్మరణాదన్నోపాయం నహి పశ్చామ భవతరణి రామ హరే కృష్ణ హరే తమ నామ వదామి సదా హరే. నామస్మరణ కంటే సంసార సముద్రంలోంచి తరించడానికి వేరే మార్గం లేదు. ఆయన అదే చేశారు. నారాయణ కరుణాలయ తావక చరణం శరణం కరవాణి ఇది శక్తి మదీయ వదల సరోజే సదా వసతు. ఇది శంకర భగవత్పాదుల వారి యొక్క లక్ష్యము. స్వామికు చేసిన శరణాగతి. నారాయణ కరుణాలయ మీ పాదపద్మములు శరణు పొందుతున్నాను అన్న తావక చరణము శరణం కరవాణి అన్న 6 పదముల మహామంత్రం మా ముఖకమలమునందు ఎల్లప్పుడూ అనురణించుగాక, సదా వసతు, ఎల్లప్పుడూ ఉండాలి. ఆ భగవన్నామ సంకీర్తన మనం చేయాలి. నామావతారుడు శ్రీ 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 సీతారామ యతీంద్రుడు, శ్రీ 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 అవధూత సరస్వతి స్వామి వారు మనకు గురుమూర్తులు. ఆ ఉభయులు కూడా నృత్యదైన మహాసంకీర్తనం చేసి ఆంధ్రదేశాన్నంతని కూడా పావనం చేశారు. ఒక ఆంధ్రదేశం సమస్త భారతాన్ని కులవతి శ్రీమాన్ యజ్ఞాల కృష్ణమాచార్య అదే తత్వాన్ని లోకంలో ప్రచారం చేశారు. ఈ ప్రస్తుతం ముముక్షజన మహాపీఠమని అన్న ఒక సంస్థ ఒక 3 కోణములు కలిగినటువంటి ఒక త్రిభుజము నేను మనవి చేస్తూ ఉంటాను. శ్రీ 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 సీతారామ యతీంద్రుడు, శ్రీ 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 అవధూత సరస్వతి స్వామి వారు, కులవతి శ్రీమాన్ యజ్ఞాల కృష్ణ
అరుణాచల్య ముగ్గురు వాళ్ళు. ఈ ముగ్గురు కాదు, ఒక్కరి ప్రణవ స్వరూపం మొత్తం ఇది. వారు ముగ్గురు మనకిచ్చిన సందేశం నామ సంకీర్తనం. ఆ నామ సంకీర్తనంలో గాయం నిరంజ భాగవతం చెబుతుంది, సిగ్గు విడిచిపాడు. నామం చేయొచ్చు, అందులో కూడా మేడేసి ఉంటుంది, ఒకే సిగ్గులో అంటాం శ్రీరామ జయ రామ జయ జయ రామ అన్నాం. అలాగే అనొచ్చు, కాస్త గుండె అలవకుండా చక్కగా సుఖంగా కొంతమంది అనుకుంటుంటారు. అలా కాదు, ఏకవిలంబులీల నీ నామము సంస్కరించు భవంతుల వాసు పరంధామ నివాసులు. ఆత్మీయుడైన నిందపోయాడు సిగ్గుపడతామా, గొంతు పోతుందే మరి బెంగపడతామా? ఆర్తి అనేది తగ్గిన ఆలోచనలు రావు. ఆలోచనలు ఉన్నంత వరకు ఆర్తితో చేసిన దాని వల్ల కలిగే పరిపూర్ణ ప్రయోజనం సిద్ధించింది. నామ సంకీర్తన చేయడానికి రావాలి కానీ చూడడానికి కాదు. ఇదే ప్రదర్శన. ఓసారి ఎన్నికల వారు నూజివీడు రైల్వే స్టేషన్ దగ్గర ఎవరో సంకీర్తన ఏర్పాటు చేస్తే అందరం మేము వెళ్ళాం. ఆ వచ్చే సమాజాల వారు ఎవరైతే ముగ్గురు సమాజాల వారు రాలేదు. వారు రావాలనుకుంటే ఎన్నికల వారు అన్నారు, అందరూ సమాజమే, మనందరం కలిసి చేసుకుందాం, మీరందరూ లేరా, అందుచేత మొదలు చేద్దాము అన్నారు. సమయాన్ని ఆయన పాటించారు. అందులో ఒక ఆయన, స్వామి మేము ముక్కర్సం అన్నాడు. అంటే చూసేవాళ్ళని కాదు, మేము చూడటానికి వచ్చాం కానీ చేయడానికి కాదు అని నన్ను ఊరుకున్నారు. ఆయన ముక్కర్సు మీద భగవంతుడి కర్మ రాదా మళ్ళీ. అయ్యా మీరు నువ్వు చెప్పడం ఏ ధనం ప్రపంచం చేసినాం సదైవ వజాన్ని ఉన్నాడు. ఆయన నా విషయంలో ఎవరు ఎలా ఉంటే వారి విషయంలో అలా ఉన్నాడు. సంకీర్తన విషయంలో మీరు ఒక్కరిగా ఉంటే మీ యోగక్షేమ విషయంలో ఆయన ఒక్కరిగా ఉంటాడు. ఇందులో మీరు మేకర్గా ఉంటే ఆయన మేకర్గా ఉంటాడు. అమ్మము ఆయన మేకర్గా ఉండాలి, అయితే మీరు మేకర్ అవ్వండి. సంకీర్తన చూడడానికి కాదు రావాల్సింది, చేయడానికి. ఏమైనా మా అమ్మాయి ఎక్కడో వచ్చారు, బారసాల పెట్టుకుని కూర్చుంటున్నారు, చూచి బాపురం ఇంటికి వెళ్ళండి పిలుస్తారు. ఆ అబ్బాయి మనల్ని సంక్రాంతి చేసుకుంటున్నారు, చూచి ప్రసాదం పుచ్చుకుని వెళ్ళండి అని పిలుస్తారు. మా అమ్మాయి కూడా అల్లుడు అబ్బాయి కూడా వచ్చారు, భోజనాలు చేస్తారు, చూచి వెళ్ళండి అని అన్నారు. భోజనం చేయడానికి రమ్మని పిలుస్తారు. ఆత్మకి భోజనం భజనం కనుక అందరూ నాకు నామ భిక్ష పెట్టండి అని మిమ్మల్ని చేతులు జోడించి అర్థిస్తున్నాను. ఎవరు అడిగారు, ఎన్నికల వారి ఆరోగ్యం బాగలేదు, ఎలా బాగుపడుతుంది అని. ఎవరింటి దగ్గర వాళ్ళు రోజు కాసేపు నామసంకీర్తన చేస్తే అది నాకు మందుగా పనిచేస్తుంది, ఆహారంగా పనిచేస్తుంది, అలా చేయండి అన్నాను. అది డబ్బు చేసినప్పుడు కూడా రోజు అందరూ ఇక్కడ చేరి సహస్రనామ పారాయణ, నారాయణ కవిత పారాయణ, లక్ష్మీశ్వరి అని చేసేవారు. వాటి వల్లనే నాకు మళ్ళీ కాస్త ఆరోగ్యం కలిగింది. అంటే శరీరానికే కాదు, లోకానికి సేవ చేసే అవకాశం మళ్ళీ కలిగింది. కళ్యాణ గుణ సంపన్నం అజ్ఞాన నిరాదిత్యం సమాధి సత్య సంయుక్తం
శ్రీకృష్ణ భజనానందం సంపత్కుమార దక్షిత్యం సీతారామ యతీంద్రాజ్యం వందే శ్రీరాధికాం దేవీం యస్యాః కృపాం వినా కోపి లక్ష్మీం
వరదో భవ
Krishna, 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 Krishna,